ఇంకో హైలైట్ ముచ్చట, ఈ ప్రభుత్వం వాళ్ళకి ఓహో చెప్పడానికి కాదు కానీ మేము అప్పుల్లో ఉన్నాం, కొత్తగా ఏర్పడ్డ సంసారము, ప్రజలు అర్థం చేసుకోవాలి, పైసలు ఒక్క రూపాయి కూడా లేదు అని ప్రజలకు చెప్పిండు. వెనక చూస్తే మాత్రం గోతులు అవుతా ఉన్నారు. ఆర్బీఐ నుంచి, హార్కో కంపెనీ నుంచి, మిగతా కొత్త కొత్త కంపెనీల నుంచి బొక్కలు తీస్తా ఉన్నారు, గోతులు, అప్పుల గోతులు తీస్తా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థలు ఎడిపోవాలి, మరి ఆ విద్యా సంస్థలో ఏం జరుగుతూ ఉంది ఒక్కసారి నా వెనకాల తెలుగు స్క్రైబ్ వాళ్ళు ఒక టాపిక్ రాయడం జరిగింది. నా ముచ్చని చూద్దాం. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేరు, చాక్ తీసుకోవడానికి కూడా ప్రభుత్వ పాఠశాలను నిధులు లేవు. 24-25 విద్యా సంవత్సరానికి 4 నెలల కాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల గ్రాంట్ ను విడుదల చేయలేదు. ఇక అయ్యని పక్కన పెడితే ఈ సిగ్గులేని సన్నాసి రాజకీయాలు చేసే నాయకులకు చెప్తా ఉన్నా, ఏ విద్యాశాఖ మంత్రి లేడా? అన్ని శాఖలు ఆయన కిందే ఉండాలనా? పరిపాలన చేయడానికి వచ్చిలా, లేకుంటే ఈ శాఖల పైన ఎవరిని ఉంచాలా, ఎవరి దగ్గర నుంచి ఎన్ని కోట్లు గుంజాలనే ఇదే ఆలోచన మీద ఉన్నారా? ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? నేటి బాలల రేపటి పౌరులని గొప్ప గొప్ప నినాదాలతోటి, గొప్ప గొప్ప సభల్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుకునే ఈ సన్నాసులకు చెప్తా ఉన్నా, చాక్పీస్ కొనడానికి కూడా మీద ఒక్క బడ్జెట్ లేకుండా తిరుగుతా ఉన్నారా? ఏం బరి బాధగా రాష్ట్రంలో బరి బాధగా డబ్బు లేకుండా తిరుగుతా ఉన్నారా? షెడ్యూల్ వేసుకొని తిరుగుతా ఉన్నారా? మీరు ఎందుకు ఉండి ఈ రాష్ట్రానికి నేటి బాలల రేపటి పౌరులని ఆ నినాదంలో ఏదైతే ఉందో, నేటి బాలలే రేపటి క్రిమినల్స్, నేటి బాలలే రేపటి వీధి గుండాలు, నేటి బాలలే రేపటి పట్టుకొని బెదిరించే గంజాయి స్మగ్లర్ అని ఈ విధంగా ప్రభుత్వం వాళ్ళు చేద్దామనుకుంటున్నారా? మరి విద్యార్థుల పరంగా చూసుకుంటే తినడానికి తిండి లేదట, అన్నంలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయట, వాళ్ళకు మెయింటెనెన్స్ చేయడానికి బడ్జెట్ లేదట. సిగ్గులేని నాటకాలు చెప్తా ఉంటూ ఆ ప్రిన్సిపాల్ కూడా అదే విధంగా తయారవుతా ఉన్నారు. టీచర్లు అయితే అమ్మాయిల పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, బలవంతంగా వారిని రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే గురుకులాలు ఏదైతే వెనకబడి ఉన్నాయో ఆ గురుకులాల ఆర్ఎస్ ప్రణవ్ కుమార్ సార్ ముందు దత్తత తీసుకొని ముందుకు నడిపించి ఎన్నో విద్యార్థులను ఆకాశమంత ఎత్తుల ఎదిగేలా చేసి పెద్ద పెద్ద యాప్ల్ని ఇన్వైట్ చేసి పెద్ద పెద్ద యాప్ల్ని కనిపెట్టి ఏదో రాష్ట్రంలో గురుకులాల్లో చదువుకున్న ప్రతి ఒక్కరు ఒక రేంజ్లో ఉంటే, అది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రణవ్ కుమార్ సార్ ఆ విధంగా చేస్తే, ఈ ప్రభుత్వంలో చాక్ పీసులు కొనడానికి డబ్బులు ఇవ్వడం సిగ్గులేని సన్నాసులకు మరి ఎందుకు చాక్ పీస్ కొనడానికి మీ దగ్గర డబ్బులు లేకుంటే ఎందుకు మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు? దిగిపోయే పాకిస్తాన్లకు తరలిపోండి, లేకుంటే బీహార్లో గుడిసెలు ఎత్తుకొని బతకండి. ఎందుకే మీరు రాష్ట్రానికి మీకు ఇంత ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించకుండా శాతం కాకుండా మీరు ఏం చేద్దామని వచ్చిర్రా భయ్? విద్యార్థుల గోసలు పుచ్చుకోవడానికి మాత్రం ఈ ప్రభుత్వము అధికారంలోకి రావడం జరిగింది. చాక్ పీసులు ఉండని కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవట. సిగ్గులేని సన్నాసి పాలన అని చెప్పొచ్చు. మాటలతోటి కాలాన్ని గడుపుతున్న విధవ రాజకీయాలని చెప్పొచ్చు. విద్యాశాఖది కూడా ఆయన కిందే, శాంతి భద్రతలు ఆయన కిందే, వేరు వేరే ఏ శాఖలను కింద పెట్టుకునే ఊరేగుతావా? ఇంకో 200 కోట్లు 500 కోట్లు ఎవరైనా ముందుకు వచ్చి ఆ శాఖ నాకు కావాలంటే అమ్మేయడానికి రెడీగా ఉంటాడు. కానీ ఇక్కడ చాకి పీసులు కొనడానికి కూడా డబ్బులు లేవు. సన్నాసి రాజకీయాలు, సిగ్గులే రాజకీయాలు ఎందుకు రాబాయి మోపైతారు తెలంగాణకి? యాడ్ నుంచో వచ్చి తెలంగాణ ప్రజల భవిష్యత్తును ఆగం చేయడానికి తప్ప మీరు దేనుకున్నారా? నేను ప్రశ్నిస్తా ఉన్నా.